నీవు ఇదివరకు వినకపోతివి కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 16-17 వచనములు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తుల దేవా, మీకే వందనాలు. గడిచిన దినము నుండి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలకు ఆశీర్వాదం నివ్వండి. మా సంఘ కాపరులను, మా ఇరుగు పొరుగు వారిని, మా బంధువులను, మిత్రులను, మా తల్లిదండ్రులను, మా సోదరీమణులను, మాతో పనిచేయుచున్న మా అధికారులను, మా చుట్టూ ఉన్న పనివారిని ప్రేమతో కాపాడండి. ఈ దినమంతయు ప్రేమతో కాచి కాపాడుస్తారని, మేము చేసిన పనులన్నింటిలో ప్రయాణంలో మాకు తోడుగా ఉంటారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వెలుగుచున్నాం తండ్రి.